ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మనం వెస్టేజ్ లో సిఎన్సి అండ్ ఫాస్ట్ ట్రాక్ 8% గురించి మనం తెలుసుకుందాం సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళకి నా గురించి ఒక 2 minutes చెప్తాను. నా పేరు అనిల్ కుమార్. మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ. నేను గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ పార్ట్ టైం గా వెస్టేజ్ అనే బిజినెస్ ని చేస్తున్నాను సార్. ఆ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య సార్, అలాగే రవికాంత్ సార్ వీళ్ళిద్దరు ఇచ్చిన అవకాశాన్ని నేను పట్టుకొని నా 3 తరాలు మార్చుకోవడానికి నేను వెస్టేజ్ లో ఆర్ట్ఫుల్ గా పనిచేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆ, మనకి వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ సార్. వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అంటే అందరిలో ఒక అపోహ ఉంటది. దీంట్లో డబ్బులు కట్టాలేమో, డబ్బులు కట్టించాలేమో అనే అపోహ ఉంటది. ఎందుకు అంటే గత నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల యొక్క అనుభవాల్ని మనందరికీ తెలుసు కాబట్టి, వాటిలో డబ్బులు కట్టించే సిస్టమ్ ఉంది కాబట్టి ఇది కూడా డబ్బులు కట్టించే వ్యవస్థ ఏమో అని అందరూ కూడా భయపడుతూ ఉన్నారు సార్. అందుకోసమే మన వెస్టేజియన్స్ అందరూ కూడా ఇది డబ్బులు కట్టేది కాదు, కట్టించేది కాదు, ఒక్కసారి తెలుసుకోండి అని మన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సార్. కాబట్టి ఈ వెస్టేజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని 2004లో గౌతమ్ బాలి సార్, దీపక్ సుద్, అలాగే కన్వర్ సింగ్ సార్ వీళ్ళు ముగ్గురు 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియాలి అంటే ముందుగా మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే తెలియాలి సార్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే సాంప్రదాయ వ్యాపార విధానం. సాంప్రదాయ వ్యాపార విధానం అంటే ఏంటో తెలిస్తే అది అలాగే ఆ అంటే ప్రత్యక్ష మార్కెటింగ్ విధానం అనేది మనకి తెలుస్తుంది. అలా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకునే ముందుగా మనం సాంప్రదాయ వ్యాపార పద్ధతి అంటే ఏంటో కూడా ఈ రోజు తెలుసుకున్నాం సార్. సాంప్రదాయ వ్యాపార పద్ధతి అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మన ఇంట్లో మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా మన ఇంట్లోకి ఎలా వస్తుందో తెలుసుకుంటే ఆ వస్తువు అదే సాంప్రదాయ వ్యాపార పద్ధతి సార్. ఆ వ్యాపార పద్ధతి ప్రకారం మన ఇంట్లో వాడుతున్నటువంటి సోప్ అయినా, సబ్బు అయినా, షాంపూ అయినా బిఫోర్ విస్టేజ్ సార్. నేను చెప్పేది సాంప్రదాయ వ్యాపార మార్కెటింగ్ విధానంలో బిఫోర్ వెస్టేజ్, మన వెస్టేజ్ లో జాయిన్ అవ్వడానికి ముందు మన ఇంట్లోకి ఆ ఏదైతే వస్తువులు మన ఇంట్లోకి వస్తున్నాయో దాని గురించి అవి మనకి ఎలా వస్తున్నాయి అనేది ఈ రోజు మనం ఫస్ట్ మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు నేను 1-2 క్వశ్చన్లు అడుగుతాను. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. సార్, మన ఇంట్లో హౌస్ క్లీన్ చేయాలి అంటే మనం ఏది వాడతాం? కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదా పాత వాళ్ళైనా కూడా. ఇల్లు తుడవడానికి ఏం వాడతాం? లైజాల్ సార్. లైజాల్. ఫ్లోర్ లైజాల్. క్లీనర్ లైజాల్ సార్ ఎక్కువ వాడుతున్నాము ఇంతకుముందు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వెస్టేజ్ అలాగే వంట చేసుకోవడానికి ఏం వాడుతున్నాం? ఇంతకుముందు ఫ్రీడమ్ రుచిగోల్డ్ సార్. రుచి గోల్డ్ రుచిగోల్డ్ 100 రూపాయలకి వచ్చేసి సార్ డిమార్ట్ లో. అదే సార్ మేము అందరం వాడేది. ఓకే, థ్యాంక్ యూ. పేస్ట్ మీరు ఏది వాడేవాళ్ళు సార్? కోల్గేట్ క్లోజప్ వాడేవాళ్ళం సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను సెన్స్డైన్ వాడేవాడిని సార్. సెన్స్డైన్ డాక్టర్లు కోట్లు వేసుకొని టీవీలో చెప్పేవాళ్ళు, అది వాడాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే నేను ఇవన్నీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే అదే వస్తువులు మీకు మ్యూట్ లో పెట్టుకోండి సార్. బ్రహ్మేష్ సార్ మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టండి సార్. పెట్టేదా? నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఇల్లు తుడవడానికి లైజాలే వాడాలని ఎవరు చెప్పారు? అలాగే మనం పేస్ట్ వాడితే ఆ కోల్గేట్ పేస్టే వాడాలని ఎవరు చెప్పారు? అలాగే వంట నూనె వాడితే సన్ఫ్లవర్ ఆయిలే వాడాలని ఎవరు చెప్పారు సార్? అంటే ఏదైనా గవర్నమెంట్ ఏమన్నా చట్టం చేసిందా ఇదే వాడాలి అని? లేదు బాత్రూమ్ క్లీనర్ వాడితే ఆర్పికే వాడాలి అని ఎవరు చెప్పారు?
అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ కంపెనీ కూడా ఆ ప్రతి product ని మనకి ఎలా పరిచయం చేస్తుంది అంటే మార్కెటింగ్ ప్లస్ అడ్వర్టైజింగ్ చేయటం ద్వారా ఆ వస్తువు మన ఇంట్లోకి వస్తుంది. అంటే ఎలా అంటే మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి టీవీలు ఎంటర్టైన్మెంట్ అనే ఆప్షన్ అనేది ఉంది కాబట్టి వాటి ద్వారా ప్రతి వస్తువు కూడా మన ఇంట్లోకి వస్తుంది. అదే మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు అంటే ఆ వస్తువుని చేతులు మారటం ద్వారా, అంటే కంపెనీలోనే తయారీ దగ్గరే దాని రేట్ నిర్ణయించి ఆ వస్తువు అనేది చేతులు మారుతూ రావటం ద్వారా వస్తువు రేట్ అనేది పెరుగుతూ వస్తూ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఆ వస్తువు రేట్ అనేది పెరుగుతూ ఉంది సార్. ఫర్ సపోజ్ ఇక్కడ కానీ మనం తీసుకుంటే కంపెనీలో వస్తువు తయారీకి 40 రూపాయలు అయితే దాన్ని కస్టమర్ అనేవాడు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు. మధ్యలో మార్జిన్ ఎంత సార్? 60 రూపాయలు. 40 రూపాయలకు తయారైన వస్తువు 100 రూపాయలకి కస్టమర్ కొనుక్కుంటున్నాడంటే 60 రూపాయలు కంపెనీకి. అంటే ఆ 60 రూపాయలు ఏమవుతున్నాయి? 60 రూపాయలు అనేది మన డబ్బుల్నే ఉపయోగించి ఆ కంపెనీ అనేది మార్కెటింగ్ కి ప్లస్ అడ్వర్టైజింగ్ కి ఉపయోగిస్తుంది సార్. ఓకే, 60 అంటే 100లో 60, 1000లో 600, లక్షలో 60,000, కోటి రూపాయల్లో 60 లక్షలు, 10 కోట్లలో 6 కోట్లు, 100 కోట్లలో 60,000. ఆ 100 కోట్లలో 60,000 కోట్లు. అంటే మనం కానీ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు మన డబ్బుల్ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు, ఈ కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెటింగ్ ప్లస్ అడ్వర్టైజింగ్ అనేది ఎలా చేసుకున్నారు కానీ తెలిస్తే, అంటే ఆ వస్తువు తయారీ దగ్గర ఆ వస్తువు రేట్ని నిర్ణయించి ఆ రేటు ద్వారా ఈ కంపెనీస్ అనేవి మార్కెటింగ్ ప్లస్ అడ్వర్టైజింగ్ చేసి ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి మన దగ్గరికి మనం బలవంతంగా మన మీద రుద్ది అదే మనం వాడేలా చేస్తూ ఉన్నాయి సార్. అంటే ఒక వస్తువు 40 రూపాయలకు తయారైన వస్తువు 100 రూపాయలకి ఎలా వస్తుంది అంటే మార్కెటింగ్ ద్వారా ప్లస్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా సార్. మార్కెటింగ్ అంటే ఆ వస్తువుని ఎలా అంటే కంపెనీ వాడు తయారు చేసి నెత్తిన పెట్టుకొని అమ్మడు కదా సార్. వాడు ఏం చేస్తాడంటే క్యారీ ఫార్వర్డింగ్ ఏజెంట్ ద్వారా ఆ వస్తువుని ప్రమోట్ చేస్తాడు. ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ 1 minute సార్. క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ ద్వారా ఆ వస్తువుని ఫార్వర్డ్ చేస్తాడు సార్. ఎలా ఫార్వర్డ్ చేస్తాడు అంటే కంపెనీ అతనికి ఏం చెప్తుందంటే నా దగ్గర ఒక 2 లక్షల సోపులు ఉన్నాయి, నీకు 45 రూపాయలకి ఇస్తాను, లేదా నీకు ఒక 50 రూపాయలకి ఇస్తాను, నువ్వు దాన్ని అమ్మి డబ్బులు వసూలు అయితే నాకు ఇవ్వు అని చెప్తాడు సార్. ఈ క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ ఏం చేస్తాడంటే అదే విషయాన్ని స్టాకిస్ట్కి చెప్తాడు. స్టాకిస్ట్ ఆ స్టాక్ మొత్తం ఒక చోట డంప్ చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుంటాడు సార్. అంటే ఒక డిస్ట్రిబ్యూటరు లేదా ఒక డీలర్ని పట్టుకుంటాడు. ఆ డీలర్ ఏం చేస్తాడంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుంటాడు సార్. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే, అంటే వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యేది ఒకటే ప్రొసీజర్. ప్రోడక్ట్ తీసుకుంటారు, ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారు, చేతులు మార్చి పర్చేజ్ చేసి వాళ్ళు కూడా లాభం అనేది పొందుతూ ఉంటారు. ఆ డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక హోల్సేల్ షాప్ వాళ్ళకి చెప్తే ఆ హోల్సేల్ షాప్ వాళ్ళు ఒక రిటైల్ షాప్ వాళ్ళు లేదా ఒక కిరాణా షాప్ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ని సేల్ చేస్తే ఆ కిరాణా షాప్ వాడు కస్టమర్ దగ్గరికి సేల్ చేస్తారు సార్. అంటే ఇక్కడ మనం ఒకటి కానీ అబ్జర్వ్ చేస్తే వస్తువు అనేది చేతులు మారటం ద్వారా ఆ వస్తువు రేట్ అనేది మారిపోతూ వచ్చింది సార్. అంటే ఇదంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. అలాగే ఆ వస్తువుని జనాలకి తెలియజేయడానికి, అంటే మార్కెట్లోకి వస్తువు వచ్చింది అని తెలియజేయడానికి కంపెనీస్ ఉపయోగించే మరొక టూల్ ఏంటి, మరొక అస్త్రం ఏంటి అంటే అడ్వర్టైజింగ్ సార్. అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ వస్తువు ఎలా వాడాలి అనేది ఎలా తెలుసుకుంటున్నారు అంటే అడ్వర్టైజింగ్ ద్వారా మాత్రమే తెలుసుకుంటున్నారు సార్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఈ పోస్టర్లో కనపడినటువంటి సంతూర్ సోప్ గురించి లేదా ఆ థమ్స్అప్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఆ థమ్స్అప్ ని ప్రమోట్ చేసేది ఎవరు సార్? ఈ పోస్టర్ ప్రకారం మహేష్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు. మహేష్ బాబు గారు ప్రమోట్ చేసి
ఆ కొండల మీద నుంచి దూకి ఆ థమ్సప్ చుక్క చుక్కలో థమ్సప్ ని ప్రమోట్ చేయడం ద్వారా మహేష్ బాబుకి సంవత్సరానికి ఒక 7 లేదా 8 కోట్లు డబ్బులు అనేది ఇస్తారు సార్. అలా అని చెప్పి మహేష్ బాబు ఆ థమ్సప్ ని తాగుతాడా సార్? తాగడు. కానీ మహేష్ బాబు యాడ్ ఇచ్చాడని చెప్పి మనం లీటర్లు కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగుతా ఉన్నాం. అవునా కదా? అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే అడ్వర్టైజ్మెంట్ కి ఉన్న వాల్యూ, అడ్వర్టైజ్మెంట్ కి ఉన్న పవర్ ఏంటి అంటే ఆ వస్తువుని మనం వాడేలాగా వాళ్ళు మనల్ని హిప్నటైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ వస్తువు అంటే తాగితే కూల్ డ్రింక్స్ తాగితే థమ్సప్పే తాగాలి, పేస్ట్ వాడితే కోల్గేట్ పేస్టే వాడాలి, అలాగే మ్యాగీ నూడిల్స్ వాడితే మ్యాగీ నూడిల్సే వాడాలి అని ఇవన్నీ కూడా ఒక టాప్ బ్రాండ్స్ అని సార్. అవి బై క్వాలిటీ ద్వారా అవ్వలేదు, బై ప్రమోషన్ ద్వారా అయ్యాయి. అంటే క్వాలిటీ కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కంపెనీస్ అన్ని ప్రమోషన్ మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అలా 40 రూపాయలకి తయారైన వస్తువు 100 రూపాయలకి కస్టమర్ కి వస్తుంది. మధ్యలో 60 రూపాయలు అనేది మార్కెటింగ్ కి ప్లస్ అడ్వర్టైజింగ్ కి పోతూ ఉంది సార్. ఇక్కడ మనం ఒకటిగానే అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మార్కెటింగ్ చేసిన వ్యక్తులు వీళ్ళెవరైనా రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? అలాగే ప్రమోట్ చేసే వ్యక్తులు, అది సెలబ్రిటీస్ అయినా, హీరోలైనా, క్రికెటర్స్ అయినా, వాళ్ళు ప్రమోట్ చేసే వస్తువు వాళ్ళు డైలీ యూజ్ చేస్తున్నారా? మనం కానీ ఈ క్వశ్చన్ ని మనం వేసుకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆ వస్తువుని ప్రమోట్ చేసే వస్తువులు ఎవరు కూడా ఆ వస్తువుని వాడట్లేదు. ప్లస్ ఆ మార్కెటింగ్ చేసే వ్యక్తులు ఎవరు కూడా రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. అంటే ఇక్కడ 60 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు సార్ అంటే రూపాయి కూడా పెట్టుబడి పెట్టని మధ్యవర్తులు తీసుకుంటున్నారు. అలాగే ఆ ప్రొడక్ట్ ని డైలీ యూజ్ చేయని సెలబ్రిటీస్ తీసుకుంటున్నారు. అంటే ఆ సెలబ్రిటీస్ వాళ్ళకున్న ఫేము నేమ్ ని ఉపయోగించి జస్ట్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయటం ద్వారా ఇది ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారు సార్. అంటే ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టని మధ్యవర్తులు లాభపడుతున్నారు, వస్తువు వాడని సెలబ్రిటీస్ లాభపడుతున్నారు. కానీ నష్టపోతుంది ఎవరు అంటే కస్టమర్ నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి అలా అంటే పెట్టుబడి పెట్టినోడు ఎందుకు లాభపడాలి, అలాగే అడ్వర్టైజ్మెంట్ వస్తువు ప్రమోట్ చేసేవాడు ఎందుకు లాభపడాలి అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిందే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కాన్సెప్ట్ సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది అంత ఇప్పుడిప్పుడే వచ్చింది కాదు సార్. ఈ వ్యవస్థ అనేది ఏదైనా ఒక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అమెరికాలో స్టార్ట్ అయింది సార్. ఇది అమెరికాలో 1920లో స్టార్ట్ అయిన ఈ వ్యవస్థ మన ఇండియాకి 1996లో ఆర్థిక సంస్కరణలో భాగంగా మన ఇండియాకి వచ్చింది సార్. ఈ వ్యవస్థని పివి నరసింహరావు, అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు, అలాగే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ వ్యవస్థని మన ఇండియాకి తీసుకొని వచ్చారు సార్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా ఒక కంపెనీ ఉంటుంది సార్. ఆ కంపెనీ ఒక వస్తువుని తయారు చేస్తుంది. ఆ వస్తువు అనేది కంపెనీ కస్టమర్ దగ్గరికి ఆ వస్తువు అనేది డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వస్తుంది. కస్టమర్ కొనుక్కుంటాడు, వాడుకుంటాడు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఆ వస్తువు అనేది కంపెనీలో పరచు ఆ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో మనం వెస్టేజ్ అనే కంపెనీని తీసుకుంటే ఇక్కడ కూడా వెస్టేజ్ అనే కంపెనీలో ఎజూర్ అనే ఒక సోప్ ఉంది సార్. ఆ సోప్ తయారీకి 40 రూపాయలు అయితే అది కంపెనీకి సంబంధించిన అవుట్లెట్ లో మనం వెళ్ళి కొనుక్కుంటాం సార్. అది 100 రూపాయలకి మనం కొనుక్కుంటాము. ఇక్కడ ఎటువంటి మార్కెటింగ్ కానీ అడ్వర్టైజింగ్ కానీ ఎవరు చేయరు సార్. ఈ మార్కెటింగ్ కానీ అడ్వర్టైజింగ్ కానీ ఎవరు చేయరు. అంటే ఇక్కడ 40 రూపాయలకి తయారైన వస్తువు 100 రూపాయలకి మనం కస్టమర్ కొనుక్కుంటున్నాం సార్. ఇక్కడ మనం ఒక పాయింట్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ వ్యవస్థలో ప్రొడక్ట్ అనేది క్వాలిటీగా ఉండదు సార్. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ ఇన్ వెస్టేజ్ లో ప్రొడక్ట్ అనేది క్వాలిటీగా ఉంటుంది. ఆ క్వాలిటీ ప్రొడక్ట్ ని మనం కొనుక్కొని
పర్చేజ్ చేస్తాం సార్. ఇక్కడ మార్కెటింగ్ కానీ అడ్వర్టైజింగ్ కానీ చేయడానికి ఎటువంటి వ్యక్తులు మధ్యవర్తులు కానీ సెలబ్రిటీస్ కానీ ఉండరు సార్. మీకు ఒక డౌట్ రావచ్చు, మార్కెటింగ్ కానీ అడ్వర్టైజింగ్ కానీ చేయకుండా ఈ ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు సార్? ఇక్కడ నేను ఒక మాట చెప్పాను, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వస్తువు అనేది క్వాలిటీగా ఉంటుంది సార్, కంపెనీ క్వాలిటీగా తయారు చేస్తుంది సార్ అని నేను చెప్పాను. అందరికీ ఒక డౌట్ రావచ్చు, మీరు ఎలా చెప్తారు సార్ అని. అంటే ఒక వస్తువు క్వాలిటీదా కాదా, ఒక వస్తువు మంచిదా కాదా అని ఎవరు చెప్తారు సార్? వాడిన వాళ్ళే చెప్తారు. అంటే ఒక ప్రొడక్ట్ క్వాలిటీయా కాదా అనేది వాడిన వాడే మాత్రమే చెప్తాడు. కాబట్టి ఇక్కడ కంపెనీ అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తుంది సార్. 2004లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ వెస్టేజ్ అనే కంపెనీ ప్రొడక్ట్ క్వాలిటీ మీద బేస్ అయ్యి ఈ రోజుకి రేపు జూన్ 2వ తారీఖుకి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 22 ఇయర్స్ అవుతుంది. ఈ 22 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీ కేవలం ప్రొడక్ట్ క్వాలిటీ మీదే బేస్ అయ్యి ఈ కంపెనీ అనేది రన్ అవుతూ ఉంది సార్. అంటే 40 రూపాయలకి తయారైన వస్తువు 100 రూపాయలకి కస్టమర్ కొనుక్కుంటున్నారు అంటే మధ్యలో 60 రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి అంటే మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళట్లేదు, ప్లస్ సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళట్లేదు సార్. ఈ 60 రూపాయలు ఎటు వెళ్తున్నాయి అంటే డైరెక్ట్ గా కంపెనీ దగ్గరికే వెళ్తున్నాయి. కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెటింగ్ కి ప్లస్ అడ్వర్టైజింగ్ కి పెట్టే ఖర్చునే కస్టమర్స్ కి ఒక 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కింద కన్వర్ట్ చేసి కస్టమర్ కే లాభాన్ని చేకూరుస్తుంది. వెస్టేజ్ కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, వినియోగదారుడినే ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ కి ప్లస్ అడ్వర్టైజింగ్ కి ఖర్చు పెట్టే డబ్బుల్ని కస్టమర్ కే ఈ కంపెనీ అనేది పంచుతూ ఉంటుంది. ఎక్కడ సార్ ఏ కంపెనీ ఉంది సార్ తనకు వచ్చే లాభంలో షేర్ ఇచ్చే కంపెనీ ఈ భూమి మీద ఏమైనా కంపెనీ ఉందా? ఈ కంపెనీలో వెస్టేజ్ అనే కంపెనీలో మనం సబ్బు కొనుక్కున్నా కానీ ఒక రూపాయి మన అకౌంట్ లో పడుతుంది సార్. 100 పాయింట్లు కొంటే 100 రూపాయలు మన అకౌంట్ లో పడుతుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ ప్రతిదీ కూడా కంపెనీకి వచ్చే లాభంలో మనకి షేర్ అనేది ఇస్తూ ఉంటుంది సార్. మార్కెటింగ్ డబ్బులు ఎక్కడి నుంచో ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు అనుకుంటారు కంపెనీకి ఉన్న పిచ్చ వాళ్ళకి మనకు డబ్బులు ఇస్తే వాళ్ళకి లాభం ఏంటి అంటే మిగిలే 60 రూపాయల్లో కంపెనీ అనేది ఒక 20 రూపాయలు కంపెనీ మెయింటెనెన్స్ కి ప్లస్ కంపెనీ ఇచ్చే ఆఫర్స్ కి కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ కి ఉపయోగించుకొని మిగతా 40 రూపాయలని ఒక 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసి కస్టమర్ కే రిటర్న్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంది సార్. అలా కస్టమర్ కే 9 రకాల లాభాలు ఇచ్చే కంపెనీ ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా సార్? ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా వెస్టేజ్ అంటే సబ్బులు పేస్టులు కంపెనీ అనుకుంటూ ఉన్నారు సార్. సబ్బులు పేస్టులు కంపెనీ కాదు సార్, ఇది డబ్బుల కంపెనీ. సబ్బు కొనుక్కోవటం వల్ల మన గబ్బు వదలటంతో పాటు డబ్బులు వచ్చే మంచి అవకాశం అనేది వెస్టేజ్ లో ఉంది సార్. కాబట్టి మధ్యవర్తులకి అడ్వర్టైజ్మెంట్ కి వెళ్ళే డబ్బుల్ని వెస్టేజ్ అనేది 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసి మనకి ఇస్తూ ఉంది సార్. ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనకి రావాలి అంటే మనం అందరం కూడా వెస్టేజ్ లో మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కుంటూ వాడుకుంటూ వాటి క్వాలిటీని మనం నలుగురికి ప్రమోట్ చేయటం ద్వారా మనకి ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సార్. వెస్టేజ్ లో మనం ఏం చేస్తామంటే ఆధార్ కార్డు ఇచ్చి ఫ్రీగా ఐడి తీసుకుంటాం సార్. ఆధార్ కార్డు ఇచ్చి ఫ్రీగా ఐడి తీసుకున్నప్పుడు మనకి ఒక ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఐడి నెంబర్ తీసుకొని కంపెనీకి సంబంధించిన వెస్టేజ్ స్టోర్ కి మనం వెళ్తాం సార్. వెళ్ళి మనకి అవసరమైన వస్తువుల్ని మాత్రమే కొనుక్కుంటాం, అనవసరమైన వస్తువుల్ని కొనం. కాబట్టి అవసరమైన వస్తువులు మాత్రమే కొంటాం సార్. అలా మనం కొనే ప్రతి వస్తువు మీద కన్జంప్షన్ అండ్ సేవింగ్స్ అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద 10 నుంచి 30% డిస్కౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది సార్. అంటే ఇక్కడ మనం బయట కొనే వస్తువులు ఎంఆర్పి ఏది ఉంటే అది ఆ ఎంఆర్పి రేట్ మీద మనం ప్రోడక్ట్ ని తీసుకోవాలి. కానీ వెస్టేజ్ లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ మీద
ఈ ఎంఆర్పి కంటే తక్కువ రేటుకి అంటే డిస్కౌంట్ ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి కంపెనీ అనేది మనకి ఇస్తుంది సార్. అంటే మనం కొనే ప్రతి వస్తువు మీద 10 నుంచి 30% డిస్కౌంట్ అనేది ఇస్తుంది. అలాగే మనం మనం దీంట్లో పర్చేజ్ చేసే ప్రతి వస్తువు కూడా 30 రూపాయలకి ఒక పాయింట్ లెక్కన, అంటే ఇక్కడ బిజినెస్ అంతా పాయింట్స్ లో జరుగుతూ ఉంటుంది సార్. 30 రూపాయలకి ఒక పాయింట్స్ లెక్కన మనం ఎన్ని పాయింట్స్ కొనుక్కుంటే అన్ని పాయింట్స్ కి ఈ కంపెనీ 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది సార్. ఈ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా కస్టమర్ కి సంబంధించిన అకౌంట్ లోనే వాళ్ళ అకౌంట్ లోనే క్రెడిట్ అవుతూ ఉంటుంది సార్. ఆ తర్వాత దీంట్లో ఇంకొకటి కూడా ఉంది సార్. అదేంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్. ఆ ఫ్రీ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే ఈ కంపెనీలో అంత కొనాలి ఇంత కొనాలి అని టార్గెట్ లేదు సార్. మనకి ఏది అవసరమైతే అది కొనుక్కుంటాం. మనం ఎంత కొనుక్కుంటే దాంట్లో ఒక 10% వర్త్ గల ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఈ కంపెనీ అనేది ఇస్తుంది. ఆ తర్వాత మనం ఒక కస్టమర్ గా ఉంటే నేను ఇప్పుడు చెప్పిన 3 లాభాలు ప్రతి ఒక్కరికి అందుతూ ఉంటాయి సార్. డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ప్రొడక్ట్ వాడిన తర్వాత దాని క్వాలిటీ నచ్చి మనం కానీ దాన్ని ప్రమోట్ చేస్తే కంపెనీ అనేది ఇంకొక 6 రకాల లాభాలని ఇస్తుంది సార్. అదేంటి అంటే డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, అలాగే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. ఇలా ఒక 9 రకాల లాభాలు అనేది మనం సబ్బులు పేస్టులు కొనుక్కోవటం ద్వారా మనకు నచ్చిన క్వాలిటీని ప్రమోట్ చేయడం ద్వారా కంపెనీ మనకి ఇస్తుంది సార్. సార్ ఇక్కడ డైరెక్టర్ బోనస్ అంటే 3వ లాభం చూడండి. డైరెక్టర్ బోనస్ ఎంత అంటే 15% ఇస్తుంది సార్. అంటే నీ కింద టీమ్ ని బిల్డ్ చేసుకొని నువ్వు ఒక డైరెక్టర్ గా అవటం ద్వారా కంపెనీకి వచ్చే లాభం, అంటే నీ కింద జరిగిన బిజినెస్ లో కంపెనీకి వచ్చే లాభంలో 15% నీకు కంపెనీ అనేది బోనస్ కింద ఇస్తుంది సార్. ఆ తర్వాత మనం కానీ టీమ్ ని బాగా బిల్డ్ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఒక 3% ఇస్తుంది సార్. ఒక లీడర్ గా నువ్వు నీ కింద టీమ్ ని బిల్డ్ చేసుకుని నీ కింద డైరెక్టర్స్ ని క్రియేట్ చేస్తే కంపెనీ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుంది సార్. వెస్టేజ్ లో కంపెనీ ఇచ్చే అన్ని ఆదాయాల్లో కల్లా హైయెస్ట్ ఇన్కమ్ ఏది అంటే ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుంది సార్. ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ వెస్టేజ్ లో 30,000 ఏవో ఇన్కమ్ సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్ఓబి తీసుకొని 30,000 ఇన్కమ్ ని ఎవో తీసుకుంటూ ఉన్నారు సార్. లక్షల్లో తీసుకుంటున్నారు. ఈ రోజు మన టాప్ మెంటర్ అయినటువంటి రమ్య రవికాంత్ సారు ఒక 18-20 నెలల్లోనే 1,58,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ని ఉపయోగించుకొని ఆ కంపెనీ ఇస్తున్నటువంటి 9 రకాల లాభాలలో ఒక 7 రకాల లాభాలని సార్ అచీవ్ అయ్యారు. కాబట్టి సార్కి నెలకి 1,58,000 వస్తూ ఉన్నాయి సార్. అలాగే మన గాల్రెడ్డి సారు 1,40,000 ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నారు. అంటే సార్ కూడా టీమ్ ని బిల్డ్ చేసుకొని నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని ఈ 7 అంటే కార్ ఫండ్ వరకు ఇన్కమ్ తీసుకుంటూ సారు 1,40,000 తీసుకుంటారు. అలాగే అవర్ టాప్ మెంటర్ అయినటువంటి దీప్తి అంజీ సార్ కూడా నెలకి 1,50,000 తీసుకుంటున్నారు. అంటే దానికి వాళ్ళు కూడా టీమ్ ని బిల్డ్ చేసుకొని ఈ 7 రకాల ఆదాయాలు అంటే కార్ ఫండ్ వరకు అవి తీసుకుంటూ ఆ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే మన మెంటర్ అయినటువంటి బ్రహ్మయ్య సార్ కూడా ఈ 60,000 చెక్ తీసుకుంటున్నారు. అంటే ఈ లాభాలన్నీ ఉపయోగించుకునే తీసుకుంటున్నారు. నేను కానీ మన రేణుబాబు సార్ కానీ మేమందరం కూడా ఆ కార్ ఫండ్ వరకు స్టార్ డైరెక్టర్ గా కార్ ఫండ్ వరకు మేము లెవెల్ అచీవ్ అయ్యాం. కాబట్టి మాకు ఆ ఇన్కమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి రేణుబాబు సారు ఒక 40,000-45,000 తీసుకుంటున్నారు. నేను ఒక 35,000 ఇన్కమ్ తీసుకుంటూ వెస్టేజ్ లో ముందుకు వెళ్తూ ఉన్నాను సార్. అలా ఈ అవకాశం మాకే కాదు సార్, ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇలా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం ఉపయోగించుకొని మనం వెస్టేజ్ లో మనకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవటం ద్వారా మనం ఈ 9 రకాల ఇన్కమ్స్ ని మనం అచీవ్ చేయొచ్చు సార్. నేను ఇందాక చెప్పాను పర్ఫార్మెన్స్ బోనస్ అని.
ఈ పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా ఇస్తాడు అంటే ఒక పీవీ ఈక్వల్ టు 30 రూపీస్ సార్. ఒక పీవీ ఈక్వల్ టు 30 రూపీస్ అంటే మనం 30 రూపీస్కి పర్చేజ్ చేస్తే ఒక పీవీ అనేది మనకి యాడ్ అవుతుంది. అలాగే ఒక పీవీ ఈక్వల్ టు 18 బీవీ సార్. అంటే 18 రూపీస్, అది 18 అంటే ఏంటి అంటే అది బేస్ వాల్యూ సార్. కాబట్టి మనకి క్యాష్ బోనస్ అనేది 5% నుంచి 16% వరకు ఇస్తారని చెప్పాను కదా సార్. అది ఎలా ఇస్తుంది అంటే కంపెనీ మనం 0 నుంచి 599 పీవీల వరకు మనకి కంపెనీ అనేది 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది సార్. అలాగే మనం ఎప్పుడైతే మనం కానీ మన టీం కానీ 0 నుంచి 599 పీవీ వరకు కంపెనీ అనేది మనకి కానీ మన కింద టీంకి కానీ 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది సార్. ఆ తర్వాత 600 పీవీ నుంచి 2399 పీవీ వరకు కంపెనీ అనేది 8% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది సార్. ఎప్పుడైతే మనం 2400 పీవీ అచీవ్ అవుతామో కుములేటివ్ పీవీ సార్. కుములేటివ్ పీవీ అంటే ఏంటి అంటే మనకి ఈ 5500 పీవీలు మనం అచీవ్ అయ్యే వరకు మనం కానీ మన టీం కానీ ఈ కుములేటివ్ పీవీలు అనేవి ఆ కంపెనీ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటుంది సార్. కుములేటివ్ పీవీ అంటే ఏంటి అంటే ఈ నెలలో నువ్వు ఒక 1000 పీవీ చేస్తే ఈ 1000 పీవీ అనేది నీ లెవెల్ అచీవ్మెంట్కి నెక్స్ట్ మంత్కి యాడ్ అవుతూ ఉంటాయి సార్. అంటే ఆ పీవీస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కానీ నీకు కంపెనీ ఇచ్చే క్యాష్ బ్యాక్ కానీ కంపెనీ ఇచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఏ నెలకి ఆ నెల అనేది ఇస్తూ ఉంటుంది సార్. కాబట్టి ఈ కుములేటివ్ పీవీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ 2400 నుంచి 5499 పీవీ అచీవ్ అయ్యే వరకు కంపెనీ నీకు 12% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది సార్. ఎప్పుడైతే మీరు 5500 పీవీని రీచ్ అవుతారో అప్పుడు మీరు 16% క్యాష్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు సార్. ఆ 16% క్యాష్ బోనస్కి ఎలిజిబుల్ అవడంతో పాటు అంటే కుములేటివ్ పీవీ అనేది 5500 అవటంతో పాటు సింగిల్ మంత్లో మీరు కానీ మీ కింద టీం కానీ 2001 పాయింట్ కానీ చేస్తే మీరు అక్కడి నుంచి ఒక డైరెక్టర్ హోదాలో మీరు ఆ డైరెక్టర్ బోనస్ అనేది తీసుకోవడానికి వీలవుతూ ఉంటుంది సార్. ఇలా మనం 0 నుంచి 5500 పీవీలు కానీ మనం కానీ అచీవ్ అయితే మనకి కంపెనీ అనేది 5% నుంచి 16% వరకు కంపెనీ అనేది క్యాష్ బోనస్ అనేది ఇస్తూ ఉంటుంది సార్. అలాగే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాను. ఇక్కడ 0 నుంచి 599 పీవీ కానీ అంటే 600 పీవీ కానీ చేస్తే కంపెనీ అనేది మనకి 8% అనే క్యాష్ బోనస్ ఇస్తూ ఉంటుంది సార్. అలాగే కంపెనీ ఎంకరేజ్మెంట్ కోసం ఒక ఆఫర్ని ప్రవేశపెట్టింది సార్. ఆఫర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను సార్. నేను జాయిన్ అయ్యి ఈ బిజినెస్ గురించి అర్థమైంది, ప్రొడక్ట్ వాడుకున్నాను, బాగుంది అని అనిపించింది. నెక్స్ట్ మంత్లో నేను కొనుక్కోవడంతో పాటు నా కింద ఒక నలుగురు చేత, ఇప్పుడు నేను 60 పీవీ కొనుక్కోవడంతో పాటు నా కింద ఒక నలుగురు చేత 60 పీవీ కొనిపించాను సార్. 4 60లు 240 ప్లస్ నాది సెల్ఫ్ పీవీ ఒక 100, అలా 300 పీవీ నేను కానీ నా టీం కానీ సింగిల్ మంత్లో చేయటం ద్వారా కంపెనీ నన్ను ఏం చేస్తుంది అంటే ఫాస్ట్ స్టార్ట్ 8%ని చేస్తుంది సార్. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటి అంటే ఒక 5% డిస్ట్రిబ్యూటర్ అనేవాడు తను కానీ తన కింద టీం కానీ సింగిల్ మంత్లో 300 పీవీ కానీ చేస్తే కంపెనీ మనల్ని ఫాస్ట్ స్టార్ట్ 8% కింద కన్సిడర్ చేస్తుంది సార్. అంటే మనం 8%ని అచీవ్ అవ్వాలి అంటే మామూలుగా మనం ఎన్ని పీవీ చేయాలి, 600 పీవీ చేయాలి. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ 8%ని ఫాస్ట్ స్టార్ట్ 8%ని మనకి ఇస్తుంది. అంటే ఒక సింగిల్ మంత్లో 300 పీవీ చేయటం ద్వారా ఫాస్ట్ ట్రాక్ 8% అనేది చేస్తుంది సార్. ఫాస్ట్ ట్రాక్ 8% చేయటం ద్వారా మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కంపెనీ 750 ప్రొడక్ట్ వోచర్ని ఇస్తుంది సార్. అలాగే ఒక 200 నుంచి 300 మధ్య క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మన అకౌంట్లో పడుతుంది సార్. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 750 రూపాయల ప్రొడక్ట్ వోచరు ప్లస్ 200 నుంచి 300, ఫర్ సపోజ్ 250 చేసుకున్నా కూడా 1000 రూపాయలు మనకి కంపెనీ అనేది రిటర్న్ అనేది ఇస్తూ ఉంటుంది.
అంటే మనం ఫర్ సపోజ్ ఒక 100 పీవీ కొనుక్కుంటే ఆ 100 పీవీకి మనకి 3000 ఖర్చు అయితే 1000 రూపాయలు అనేది ఆ నెలలోనే మనం వెనక్కి తీసుకుంటూ ఉన్నాం సార్. ఇలా బయట ఎవరైనా ఇస్తున్నారా? మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ సార్, ఇప్పుడు సంతూర్ సోప్ అనేది మన దేశంలోనే వాడుతున్నారు. అలాంటిది మన ఎజూర్ సోప్ అనేది మన దేశంతో పాటు ప్రపంచంలో 8 దేశాల్లో వాడుతున్నారు. సంతూర్ సోపే బ్రాండ్ అయితే మరి ఎజూర్ సేపు ఏమవుతుంది? వెస్టేజ్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే వాటి బ్రాండ్ అమ్మ మొగుడు అవుతుంది. అది ఇంటర్నేషనల్ క్వాలిటీ సార్, ఇంటర్నేషనల్ బ్రాండ్ అవుతుంది. కాబట్టి ఆ బ్రాండ్ ని మనం క్వాలిటీ గల ప్రొడక్ట్ ని వాడుకుంటూ ఇలా మనం ఫాస్ట్ ట్రాక్ 8% ని మనం కానీ అచీవ్ అవుతే మనకి కంపెనీ అనేది ఒక 1000 రూపాయలు బోనస్ అనేది ఇస్తూ ఉంటుంది సార్. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే సింగిల్ మంత్ లో నేను 60 పీవీ ఉన్నాను సార్. నా కింద ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు 60 పీవీ 60 పీవీ 60 పీవీ కొట్టడం ద్వారా నా కింద 240 పాయింట్ల బిజినెస్ జరిగింది. గ్రూప్ పీవీ అంటారు దాన్ని. అలాగే నాది సెల్ పీవీ 60 పాయింట్లు సార్. మొత్తం కలుపుకుంటే 300 పీవీ జరిగింది. ఇక్కడ 300 పీవీని కానీ మనం కన్సిడర్ చేస్తే కంపెనీ మనల్ని ఫాస్ట్ ట్రాక్ 8% అవుతుంది. ఫాస్ట్ ట్రాక్ 8% అవటం ద్వారా మనకి కంపెనీ ఏం చేస్తుంది అంటే సెల్ పీవీకి ఇక్కడ ఫార్ములా చూడండి సార్. 60 అంటే పీవీ ఇంటూ 5 to 16% అలాగే 18 రూపీస్. ఇది మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చే ఫార్ములా సార్. అలా మనం కొనుక్కున్న దానికి సెల్ పీవీ 60 పీవీ ఇంటూ 8% అంటే మనం 8% అయ్యాం కదా సార్. ఆ 8% ఇంటూ 18 రూపీస్ అంటే కంపెనీ యొక్క బేస్ వాల్యూ ఎంత అంటే ఇండియాలో 18 రూపీస్ సార్. అదే దుబాయ్లో ఇంకొంత ఎక్స్ట్రా ఉండొచ్చు. అంటే ఈ 9 అంటే కంపెనీ ఏదైతే కంపెనీలో ఉందో 8 కంట్రీస్లో 9 కంట్రీస్లో ఉంది కాబట్టి ఒక్కొక్క కంట్రీలో దాని యొక్క బేస్ వాల్యూ అనేది ఒక్కొక్క వాల్యూ ఉంటుంది సార్. మన ఇండియాలో ఈ కంపెనీ యొక్క బేస్ వాల్యూ 18 రూపీస్. అట్లా 60 ఇంటూ 8% ఇంటూ 18 రూపీస్ వేసుకుంటే మీరు ఒక్కళ్ళు కొన్నదానికి మీకు 86 రూపీస్ అనేవి వస్తూ ఉంటాయి సార్. అలాగే గ్రూప్ పీవీ ఎంత అంటే 460 240 సార్. ఇప్పుడు మీరు 8% లో ఉన్నారు. మీ కింద జాయిన్ అయినటువంటి నలుగురు వ్యక్తులు 5% లో ఉన్నారు. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది అంటే మీరు 8% లో ఉన్నారు, వాళ్ళు 5% లో ఉన్నారు కాబట్టి మీ మధ్య గ్యాప్ 3% సార్. ఈ 3% ని మీకు గ్రూప్ పీవీ కింద క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంటుంది సార్. అట్లా 240 ఇంటూ 240 పీవీ ఇంటూ 3% ఇంటూ 18 రూపీస్ వేసుకుంటే మీకు మీ కింద టీం కొన్నదానికి 130 రూపాయలు వస్తూ ఉంటుంది సార్. ఇక్కడ మన అప్లైనర్స్ కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్తూ ఉంటారంటే ఇది టీమ్ బిజినెస్, నెట్వర్క్ బిజినెస్. అంటే మనం కొన్నా మనకి డబ్బులు వస్తాయి, మన టీం కొన్నా కూడా మనం వాళ్ళని రిఫర్ చేసాం కాబట్టి డబ్బులు వాళ్ళకి వస్తాయి, మనకి కూడా వాళ్ళు రిఫర్ చేసినందుకు మనకి వస్తాయి. కాబట్టి మన కింద గ్రూపు పర్చేజ్ చేయడం ద్వారా మనకి 130 రూపాయలు వస్తాయి సార్. 130 ప్లస్ 86 రూపాయలు ఎంత సార్? 216 రూపాయలు. 216 రూపాయలు మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ అంటే ఫాస్ట్ ట్రాక్ 8% అయినందుకు ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ ఎంత వస్తుంది సార్? 750 రూపాయలు వస్తుంది. అలాగే ఆ మంత్ మనం ఒక 60 సిఎన్సి పీవీ మనం చేయటం ద్వారా మనకి 150 రూపాయలు విలువ చేసే ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుంది. 216 ప్లస్ 750 ప్లస్ 150 రూపాయలని మనం కానీ సమ్ చేస్తే కూడితే మనకి 1116 రూపాయలు మనకి ఫస్ట్ మంత్ లో మనం తీసుకునే బెనిఫిట్ సార్. ఇవి ఇలా 1116 రూపాయలు బెనిఫిట్ ఇచ్చే కంపెనీస్ బయట ఎక్కడైనా ఉన్నాయా? మన ఇంట్లో కావాల్సిన సబ్బు, పేస్ట్, షాంపూ, వంట నూనె మనకి ఏదైతే కావాలో అవి కొనుక్కోవటం ద్వారా ఇంత అవకాశం ఇంకెక్కడైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి సార్. అంటే ఈ ఫాస్ట్ ట్రాక్ 8% అనేది ఈ బిజినెస్ లో కీ టు సక్సెస్ అని ఎందుకు అంటున్నారు అంటే మన కింద వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూ మనం కూడా డబ్బులు తీసుకుంటే ఈ బిజినెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది సార్. సార్ ఏ బిజినెస్ లో అయినా కూడా మన కింద వాళ్ళని తొక్కుంటూ వెళ్తూనే పైన వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ వెస్టేజ్ అనే గొప్ప బిజినెస్ లో మనం మన కింద వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూనే మనకి డబ్బులు వస్తాయి సార్. కాబట్టి ఇలా ఒక సింగిల్ మంత్ లో మనకి 1126 పీవీ అవుతాయి.
అలాగే ఒక మంత్ లో మీరు 8% అయ్యారు. నెక్స్ట్ మంత్ లో మీ కింద ఉన్నటువంటి ఒక ముగ్గురిని కానీ మీరు డిఫరెంట్ అంటే 3 డిఫరెంట్ లెగ్గుల నుంచి కానీ మీరు ఆ ముగ్గురిని కానీ ఫాస్ట్ ట్రాక్ 8% ని చేస్తే కంపెనీ మీకు ఇందాక ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తే ₹750 ఓచర్ ఇచ్చింది కదా సార్. అలా మీరు మీ కింద ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేయటం ద్వారా మీరు 12% ని లెవెల్ని అచీవ్ అవటంతో పాటు మీకు కంపెనీ ఆ సూపర్ ఫాస్ట్ ట్రాక్ 8% కింద మీకు ₹1250 విలువ చేసే ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ను కూడా ఇస్తుంది సార్. 1250 ₹1000 అనుకుంటా సార్. కరెక్ట్ ₹1000 విలువ చేసే ఆ ప్రొడక్ట్ ఓచర్ని ఇస్తుంది. మీ కింద ఉన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ 8% అయినా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో ₹1116 ఆ బెనిఫిట్ అనేది ఆ ముగ్గురికి వస్తూ ఉంటుంది సార్. అట్లా మన కింద టీం ని ఎక్కువ ఫాస్ట్ ట్రాక్ 8% ని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన కింద టీం అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది, బిజినెస్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది సార్. అలా సెకండ్ మంత్ లో 12% అవటం ద్వారా మనకు వచ్చిన ఆదాయం ఇక్కడ ఎంత వచ్చింది అంటే ₹216 వచ్చింది. సెకండ్ మంత్ లో 12% అవటం ద్వారా నీ కింద ఒక ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేసి మీరు 12% అవటం ద్వారా మీ ఆదాయం వందల నుంచి వేలలోకి వెళ్తుంది సార్. వేలలోకి అంటే ఫర్ సపోజ్ ఒక ₹1000 నుంచి 1500, 1600 మధ్య వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకొకరిని ఫాస్ట్ ట్రాక్ 12% అంటే 12% ఒక్కరిని 12% చేస్తే మనం 12% అవుతే మనకి 100 నుంచి వేలలో వస్తుంది సార్. మన కింద ఒక ఇద్దరిని ఫాస్ట్ ట్రాక్ అంటే 12% నుంచి చేయటం ద్వారా నెక్స్ట్ మంత్ 3వ నెలలో మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం సార్. అలా బ్రాంజ్ డైరెక్టర్ గా 18,000 ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మనం కానీ మన టీం కానీ బ్రాంజ్ డైరెక్టర్ అయితే మన 18,000 ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది సార్. దీంట్లోనే ఇంకొక అవకాశం కూడా ఉంది సార్. అదేంటి అంటే ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్. ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ ఏంటి అంటే మనం కానీ మన కింద టీం కానీ సింగిల్ మంత్ లో 4,500 పీవీ కానీ చేస్తే కంపెనీ ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ అనేది ఆఫర్ ఇస్తుంది సార్. ఆ ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ కానీ మనం కానీ అయితే కంపెనీ మనకి ఎంత ఇన్కమ్ ఇస్తుందంటే ఇంచుమించుగా 14,500 నుంచి 17,000-18,000 దాకా ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటుంది సార్. అలా మన కింద ఒక నలుగురిని మనం కానీ బ్రాంజ్ డైరెక్టర్ని కానీ చేయగలిగితే మనం 4th మంత్ లో డైమండ్ డైరెక్టర్ గా ఒక 70,000 ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది సార్. సార్ ఇవన్నీ కూడా లెక్కలు మనకి ఇక్కడ చెప్తుంటే అంత ఈజీగా అనిపిస్తుంది అంటే కరెక్ట్ గా మనం బిజినెస్ ని కానీ అర్థం చేసుకొని మనం కరెక్ట్ గా లీడర్స్ ని మనం ఐడెంటిఫై చేసుకొని ఆ లీడర్స్ ద్వారా ఈ ఫాస్ట్ ట్రాక్ 8% అనే కాన్సెప్ట్ ని కానీ మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే వెస్టేజ్ లో సక్సెస్ అవటం చాలా సింపుల్ సార్. అది మన టాప్ అప్ లైనర్స్ వంటి దీప్తి అంది సారు, రమ్య రవికాంత్ సారు, అలాగే గాలిరెడ్డి సారు మనకి నిరూపించారు. కాబట్టి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వచ్చు సార్. అలాగే వెస్టేజ్ బిజినెస్ కి గుండె హార్ట్ అంటే గుండె లాంటిది ఏంటి అంటే ఒక మనిషి బతకడానికి గుండె ఎలా అవసరమో వెస్టేజ్ అనే బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వడానికి మనకి సిఎన్సి ఆఫర్ అనేది చాలా ముఖ్యం సార్. ఈ సిఎన్సి ఆఫర్ ని మనం కానీ ఉపయోగించుకుంటే మనకి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న వస్తువులు తక్కువ రేట్కే 50% తక్కువ రేటుకే మనకి రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది సార్. అంటే అందరూ కూడా మనం వెస్టేజ్ గురించి చెప్తే అందరూ ఏమంటారంటే మీ వెస్టేజ్ లో రేట్లు ఎక్కువ అని అంటారు సార్. కానీ మనం ఈ సిఎన్సి ఆఫర్ని కానీ కంపెనీ, నేను ఇందాక ఏం చెప్పాను సార్, కంపెనీ అనేది కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, వినియోగదారునే ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కంపెనీ ప్రతిదీ కూడా ప్రతి స్టెప్ లో కూడా కస్టమర్ కి, ఒక డిస్ట్రిబ్యూటర్ కి లేదా ఒక లీడర్ కి లాభం ఎలా చేకూర్చాలి అనే ఆలోచనలో ఉంటుంది తప్పితే సొంత లాభం అనేది ఖచ్చితంగా ఈ కంపెనీ అనేది తీసుకోవచ్చు సార్. ఎందుకు అంటే ఈ కంపెనీని వాళ్ళు వ్యాపార దృక్పథంతో ప్రారంభించలేదు సార్. ఈ కంపెనీని నా దేశ ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి, సేవ చేయాలి, అలాగే నా దేశ ప్రజల్ని ఆరోగ్యం ఇవ్వాలి, నా దేశ ప్రజలకి ఆదాయం ఇవ్వాలనే ఉద్దేశంతో
ఆ ముగ్గురు వ్యక్తులు ఈ కంపెనీని స్థాపించారు కాబట్టి వాళ్ళకి వ్యాపారం కోసం ఇలాంటి కంపెనీలు గౌతమ్ బాలి గారికి వ్యాపారం కోసం వేరే కంపెనీలు ఒక 20 కంపెనీలు ఉన్నాయి సార్. కానీ వెస్టేజ్ అనేది కేవలం సర్వీస్ కోసమే వాళ్ళు స్థాపించారు కాబట్టి ఆ క్వాలిటీ ప్రొడక్ట్ ని తయారు చేసినప్పుడు బయట కన్నా ఇక్కడ ఒక 5% రేట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. కాబట్టి ఆ రేటు కూడా ఆ భారం కూడా కస్టమర్ మీద పడకుండా ఉండాలి అంటే కంపెనీ అనేది ఈ సిఎన్సి ఆఫర్ని మనకి తీసుకొచ్చింది సార్. మనకి క్యాలిక్యులేషన్స్ కి ఈజీగా ఉండడానికి నేను 100 పీవీ సిఎన్సిని నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను సార్. ఇప్పుడు మనం కొనే ప్రతి వస్తువు మీద 100 పీవీ అయినా 60 పీవీ అయినా మనకి 10 నుంచి 30% డిస్కౌంట్ అనేది వస్తుంది సార్. మీరు ఈ టేబుల్ ని వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, లేదా ఒక పేపర్ మీద పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి సార్. ఎందుకు అంటే ఈ సిఎన్సి అనేది కీ టు సక్సెస్. సిఎన్సి అనేది మనం గెలవడానికి చాలా ముఖ్యమైనది. అంటే ఒక మనిషి బతకడానికి ఆక్సిజన్ అనేది ఎంత ముఖ్యమో వెస్టేజ్ లో మనం సక్సెస్ అవ్వడానికి సిఎన్సి అనేది అంత ఇంపార్టెంట్ సార్. కాబట్టి క్లియర్ గా వినండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ సెషన్ అయిన తర్వాత అడగండి సార్. ఇప్పుడు మనం కొనే ప్రతి ప్రొడక్ట్ మీద ఇప్పుడు 60 పీవీ ఫర్ సపోజ్ మనం కానీ 60 పీవీ కొంటే ఒక 2000 నుంచి 2500 అవుతుంది సార్. 100 పీవీ కానీ కొంటే మనకు కావాల్సిన మన ఇంట్లో కావాల్సిన ప్రతి నెల మనం కొనే వస్తువులనే ఆ షాప్ మార్చి వెస్టేజ్ స్టోర్ లో మనం కానీ ఒక 100 పీవీ కొంటే అది ఒక 3000 అవుతుంది సార్. 3000 నుంచి 3500 మధ్య అవుతుంది. సరే మనకు 3000 అవుతుంది అని తీసుకుంటే ఆ 3000కి మనం కొన్నదానికి 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తాడు సార్. అలాగే మనం ఒక్కలం కొన్నా కూడా 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తాడు సార్. అలాగే మనం ఎంత కొనుక్కుంటే మనకు 100 పీవీ కొంటే దాంట్లో 10% వర్త్ గల ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇస్తాడు సార్. ఇక్కడ కానీ మనం కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ప్రతి నెల ఎంత కొంటున్నాము అంటే ఒక 3000 కొంటే 3000 కొంటే మనకి 100 పీవీ అనేది వస్తుంది సార్. ఆ 100 పీవీకి కానీ మనం కొంటే మనకి 10 నుంచి 30% డిస్కౌంట్ వేసుకుంటే మినిమం 10% డిస్కౌంట్ వేసుకున్నా కూడా మనకి 300 రూపీస్ అనేది డిస్కౌంట్ కింద వస్తుంది సార్. అలాగే మన ఒక్కలనే ఆ 100 పీవీకి కొనుక్కుంటే కంపెనీ మనకి 100 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సార్. అలాగే మనం 3000కి మనం కానీ ప్రొడక్ట్లు కానీ కొంటే దాంట్లో 10% 300 వర్త్ గల ఫ్రీ ప్రొడక్ట్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది సార్. కాబట్టి మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇలా మనం ఈ నిత్యావసర వస్తువులు అనేది ఒక నెలే కొంటామా ప్రతి నెల కొంటామా సార్? అంటే ఈ భూమి మీద మనిషి బ్రతుకున్న రోజులు సబ్బు కొనాలి, పేస్ట్ కొనాలి, షాంపూ కొనాలి, ప్రతి ఒక్కరు కూడా కొనాలి. అదే ఖర్చుని మనం వరుసగా 4 నెలలు మనం ఈ కంపెనీలో తీసుకుంటే మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే 12,000 సార్. 12,000 ఖర్చు అవుతుంది. అలా 12,000 ఖర్చు మనం ఆ ఖర్చునే మనకు ఏదైతే బయట మనం పెట్టే ఖర్చునే ప్రతి నెల మనకి నిత్యావసర వస్తువులకి లేదా మనకు కావాల్సిన వస్తువులకి మనం పెట్టే ఖర్చునే వెస్టేజ్ లో పెట్టుబడి కింద పెట్టి మనం వ్యాపారం చేసే అవకాశం ఈ కంపెనీ అనేది మనకి కల్పించింది సార్. కాబట్టి ఆ డిస్కౌంట్ ఎంత అని చెప్పాను? 300 అని చెప్పాను. ఈ 300 ప్రతి నెల వస్తుందా రాదా సార్? వస్తుంది. అలా కంటిన్యూస్ గా మనం 4 నెలలు కొనడం ద్వారా 300 ఇంటూ 4 1200 డిస్కౌంట్ రూపంలో వస్తుంది సార్. మనం ఒక్కమే కొనుక్కున్నా కూడా 100 రూపాయలు ప్రతి నెల వచ్చినా కూడా 4 నెలలకి ఎంత అవుతుంది అంటే 400 క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది సార్. అలాగే 3000కి 10% ఫ్రీ ప్రొడక్ట్ వేసుకున్నా కూడా మనకి 300 లెక్కన నెలకి 300 లెక్కన 4 నెలలకి 1200 రూపాయలు మనకి మన అకౌంట్ లో పడుతుంది సార్. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1200 ప్లస్ 1200 2400 ప్లస్ ఒక 400 2800 1200 24 ప్లస్ ఒక 400 2800 మనకి డిస్కౌంట్ రూపంలో కానీ క్యాష్ బ్యాక్ రూపంలో కానీ ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో కానీ వస్తుంది సార్. అలాగే కంపెనీ మనకి ఏం ఆఫర్ ఇస్తుంది అంటే నువ్వు కంపెనీలో వరుసగా 4 నెలలు కొన్నావు కాబట్టి 5వ నెలలో కంపెనీ నీకు
రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ ఇస్తుంది సార్. ఈ ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ని ఉపయోగించుకొని మనం రూపాయి కూడా కట్టకుండా ఈ కంపెనీలో ఉన్నటువంటి వస్తువుల్ని మనకు కావలసిన వస్తువుల్ని రూపాయి కూడా కట్టకుండా మనం తీసుకునే అవకాశం ఉంది. ఈ రూ. 2515 ఒక 5వ నెలలో మనకు కావలసిన వస్తువుల్ని మనం ఫ్రీగా తీసుకోవచ్చా లేదా? ఈ అవకాశం ఇంకెక్కడైనా ఉందా? డిస్కౌంట్ ఇస్తుంది, క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. 5వ నెలలో రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ను కూడా ఇస్తుంది. అంటే మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్రతి 4 నెలలు ఉంటే 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే మీరు 60 పీవీకి ఉంటే రూ. 1250 ఫ్రీ ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. మీకు ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 60 పీవీ చేస్తే రూ. 1250 కంపెనీ ఆ డిఫైన్ చేసిన ప్రొడక్ట్లు మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది. దాన్ని ఇటీవల కంపెనీ దాన్ని కూడా ఎత్తివేసి కస్టమర్కి మోర్ బెనిఫిట్ జరగాలి అని కంపెనీ ఏం చేసింది అంటే రూ. 1250 కూడా మీకు ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్ని మీరు రూపాయి కూడా కట్టకుండా తీసుకోవచ్చు. అలాగే 5th మంత్లో 100 పీవీ కానీ మనం చేస్తే రూ. 2515 మనకి ఏ ప్రొడక్ట్ కావాలంటే ఆ ప్రొడక్ట్ని తీసుకోవచ్చు. ఇక్కడ డిస్కౌంట్ 1200, క్యాష్ బ్యాక్ 400, ఫ్రీ ప్రొడక్ట్ 1200 ప్లస్ 5th మంత్లో మనకు వచ్చిన వోచరు రూ. 2515. ఇవన్నీ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి అయ్యే ఖర్చు, మనకి వచ్చే క్యాష్ బ్యాక్ కానీ డిస్కౌంట్ కానీ ఫ్రీ ప్రొడక్ట్ కానీ ఎంత అంటే రూ. 5315 సార్. అంటే మనం ఒక పెట్టిన ఖర్చు 4 నెలలకి ఎంత అంటే 12,000 తీసుకుంటే మనకి ఇంచుమించుగా అయిన ఖర్చు ఎంత అంటే రూ. 6,785 ఖర్చు సార్ మనకు అయింది. రూ. 6,785 డివైడెడ్ బై 5 వేస్తే ఇంచుమించుగా మనకి ఒక 1600 నుంచి 1700 మనకు అయిన ఖర్చు. కానీ మనం వాడుకున్న వస్తువులు విలువ ఎంత సార్? 3,000 విలువ చేసే వస్తువుల్ని మనకి ఆ 1600 నుంచి 1700కి మనకు వస్తుంది. అంటే ఇక్కడ మనకి 50% మనకి ఆ బోనస్ అనేది అంటే 50% డిస్కౌంట్ అనేది వచ్చిందా లేదా? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. అదే నార్మల్ షాప్లో అయితే నెలకి 3,000 లెక్కన 5 నెలలకి మనకి అయ్యే ఖర్చు ఎంత? రూ. 1,500. అక్కడ మనకి డిస్కౌంట్ ఏమన్నా ఇస్తాడా? క్యాష్ బ్యాక్ రూపాయి అయినా ఇస్తాడా? నువ్వు 3,000కి కొన్నావు కదా, ఇదిగో ఈ రూ. 100 విలువ చేసే సోప్ని ఫ్రీగా తీసుకొని ఏమన్నా ఇస్తున్నాడా? సరే నువ్వు 4 నెలల నుంచి కొంటున్నావు కదా, 5వ నెలలో ఇదిగో రూ. 1,000 ప్రొడక్ట్ని ఫ్రీగా తీసుకొని ఏమన్నా ఇస్తున్నాడా? కానీ ఈ కంపెనీ గురించి మనం కానీ చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో రేట్లు ఎక్కువ అని అంటున్నారు. కానీ మనం ఈ సిఎన్సి ఆఫర్ని కానీ మనం గురించి తెలుసుకొని ఆ సిఎన్సిని కానీ మనం హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి క్లియర్గా కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ కస్టమర్ అనేవాడు కన్విన్స్ అవుతాడు సార్. కాబట్టి మనం ఈ సిఎన్సి ద్వారా జరిగే బెనిఫిట్ని పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేస్తూ మనం మొదటి రోజే సిఎన్సిని కంప్లీట్ చేసి మనందరం కూడా సిఎన్సిని కంప్లీట్ చేసి మనం ముందుకు వెళ్ళాలని, వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ మీరు మన 15,000 అయ్యే ఖర్చుని మనం 12,000కి అయితే 6,700కి వచ్చింది. అంటే ఇక్కడ మనం బయట నార్మల్ షాప్లో మనం పాపులర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతున్నాం సార్. ఇక్కడ వెస్టేజ్ షాప్లో మనం వాడుతున్నవి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని వాడుతున్నాం సార్. కాబట్టి మనందరం కూడా వెస్టేజ్ కంపెనీ యొక్క గొప్పతనాన్ని అలాగే సిఎన్సి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని అందరం సక్సెస్ అవ్వాలి. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అనిల్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. 4 months సిఎన్సి కంప్లీట్ చేసుకొని ఫ్రీ ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళని ఒకసారి మాట్లాడు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. లీడర్స్ అంటే ఈ కంపెనీలో